Hello. Yeah. So 1 minute. I'll. So SEO. SEO ఈరోజు మొత్తం కంప్లీట్ చేద్దాం. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం. సో వాట్ ఈజ్ యూట్యూబ్ అండ్ హౌ టు డూ ద యూట్యూబ్. ఓకే. సో ఫస్ట్ మనం ఎస్ఈఓలో ఏం చేసాము. సో ఫస్ట్ స్టెప్ వన్ ఏంది కీవర్డ్ రీసెర్చ్. స్టెప్ వన్ ఈజ్ కీవర్డ్ రీసెర్చ్. కీవర్డ్ రీసెర్చ్లో మనం ఏం చేస్తాం. ఎనీబడి. So we will find out the best keyword. వినిపిస్తుందా? ఈజ్ ఆడిబుల్. Yes, sir. హలో. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే 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 ఓకే. ఫస్ట్ మనం కీవర్డ్ రీసెర్చ్ చేస్తాము. కీవర్డ్ రీసెర్చ్లో ఎందుకు చేస్తామంటే టు ఫైండ్ అవుట్ ద బెస్ట్ బెస్ట్ కీవర్డ్. బెస్ట్ కీవర్డ్ ఏంది, ఎందుకు చూస్ చేసుకోవాలి, వాల్యూమ్ ఏంది, ట్రాఫిక్ ఏంది ఆ కీవర్డ్లో. ఆ కీవర్డ్ తీసుకొచ్చి మనం ఏం చేస్తాం, వెబ్సైట్లో ప్లేస్ చేస్తాం. వెబ్సైట్లో ఎక్కడ ప్లేస్ చేస్తాం, ఆన్ పేజ్ అంటే. ఆన్ పేజ్ ఎస్ఈఓ చేస్తాం. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఏం చేస్తాం, టైటిల్ ట్యాగ్స్ కానీ మెటా డిస్క్రిప్షన్స్ కానీ అక్కడ కీవర్డ్స్ పెడతాం. ఓకే. కీవర్డ్ ప్లేస్మెంట్ ఆర్ ఇంక్రీజ్ ద కీవర్డ్ డెన్సిటీ. కీవర్డ్ డెన్సిటీ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, రిలవెన్సీ పెరుగుతుంది. ఫోర్త్ వన్ ఈజ్ ఆఫ్ పేజ్. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఎందుకు చేస్తాం, టు ఇంక్రీజ్ ద అథారిటీ. ఓకే. దాని కోసం అథారిటీ ఇంక్రీజ్ కోసం మనం ఏం చేస్తాం, సబ్మిషన్ వెబ్సైట్స్. ఓకే. సబ్మిషన్స్ చేస్తాం అంటే లింక్స్ జనరేట్ చేస్తాం, లింక్ బిల్డింగ్ అనొచ్చు. ఓకే. ఫోర్త్ వన్ ఈజ్ టెక్నికల్ ఎస్ఈఓ. టెక్నికల్ ఎస్ఈఓలో మనం ఏం చేస్తాం, సో మన పేజ్ ఎలా లోడ్ అవుతుంది, మ- ఇది తెలుసుకుంటాం. ఓకే. ఫిఫ్త్ వచ్చేసి మనకి రిపోర్ట్స్. రిపోర్ట్స్ ఆర్ మానిటరింగ్. ఓకే. మానిటరింగ్ అనేది రెగ్యులర్గా చేయాలి. సో మానిటరింగ్ అంటే ఏంది, సరే నేను కీవర్డ్ తీసుకున్నాను, ఆన్ పేజ్ చేశాను, ఆఫ్ పేజ్ చేశాను, టెక్నికల్ ఎస్ఈఓ అన్నీ చేశాను, కానీ నా వెబ్సైట్ ఎక్కడ ఉంది, నా కీవర్డ్తో ర్యాంక్ చేస్తే ర్యాంక్ అవుతున్నానా లేదా, పొజిషన్ ఎక్కడ ఉంది, నా ట్రాఫిక్ ఎంత వస్తుంది, ఓకే, గూగుల్ క్రాల్ అవుతుందా లేదా. ఓకే. దీస్ ఆర్ ద మెయిన్ రిపోర్ట్స్. ఓకే. గూగుల్ కరెక్ట్గా ఇండెక్స్ చేసుకుంటుందా, నా వెబ్సైట్ అందరికీ కనిపిస్తుందా. దీస్ ఆర్ ద ఎస్ఈఓ థింగ్స్. ఓకే. కీవర్డ్ పొజిషనింగ్ ఎలా తెలుస్తుంది, మనం మన ఎస్ఈఆర్పి రోబోట్ అని ఉంది కంపెనీ, దాని ద్వారా మనకి తెలుస్తుంది కీవర్డ్ పొజిషనింగ్. ఓకే. సింపుల్గా కీవర్డ్స్కి వెళ్ళేసి మనం అక్కడ కీవర్డ్ టైప్ చేస్తే ఏ పొజిషన్లోమో చెప్పేస్తుంది. ఓకే. ఈ టూల్ ద్వారా మనకి తెలిసిపోతుంది. ఓకే. లేదు అంటే మాన్యువల్గా కూడా తెలుసుకోవచ్చు. మాన్యువల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ చూద్దాం. ఇది ఇంతకుముందు నేను చేసిన కంపెనీ. సో వీళ్ళు ఏంటంటే సిపిఏ కోర్స్ ఆఫర్ చేస్తారు. సో మాన్యువల్గా చెప్పాలి అంటే వాళ్ళ కీవర్డ్స్ ఏంది, సిపిఏ కోర్స్ అనమాట. సిపిఐ కోర్స్ ఇన్ ఇండియా అని క్లిక్ చేస్తే వాళ్ళు ఏ ర్యాంక్లో ఉన్నారు మాన్యువల్గా మనం చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేస్తాం, ఇవి యాడ్స్ పక్కన పెడితే ఇవన్నీ యాడ్స్, ఇది ఫస్ట్ ర్యాంక్, ఇది సెకండ్ ర్యాంక్, ఇది థర్డ్ ర్యాంక్, ఇది ఫోర్త్ ర్యాంక్, ఇది ఫిఫ్త్ ర్యాంక్. ఓకే. ఇలా అయినా చెక్ చేస్తాం. లేదంటే కంట్రోల్ ఎఫ్ అని కొట్టేసి సిమంద ఇరవై ఇక్కడ కొట్టేస్తే ఓకే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ మై వెబ్సైట్. ఓకే.
ఇక్కడ చూసుకోవచ్చు. వాటి సో మనం ఏం చేస్తాం, మాన్యువల్గా చెక్ చేసుకొని ఏ కీవర్డ్ సిపిఏ కోర్స్ ఇన్ ఇండియా అనేది పెట్టేసుకొని, సో ఇండియా అని కొట్టేసి ఏ పొజిషన్లో ఉంది, సిక్స్త్ పొజిషన్. ఓకే, ఇలా ఎన్ని కీవర్డ్స్ ఉంటే అన్ని కీవర్డ్స్ ఒక ఎక్సెల్ షీట్లో వేసేసి మనం మన క్లయింట్కి పంపిస్తాం, లేదంటే మన మేనేజర్కి పంపిస్తాం. దట్ ఈస్ హౌ వి విల్ వర్క్ ఆన్ ద కీవర్డ్ పొజిషన్. మాన్యువల్లీ ఇది వర్క్ చేస్తుంది, లేదంటే ఈ ఈ టూల్ ద్వారా అయినా మనం చెక్ చేసుకోవాలి. ఈ రిపోర్ట్ ఎప్పుడు పంపించాలి? ఈ రిపోర్టు ఎవ్రీ 1 మంత్, 1 మంత్కి ఒకసారి రిపోర్ట్ పంపిస్తారు. లేదంటే 15 డేస్, కొన్ని కంపెనీస్ ఏంటంటే 15 డేస్ కూడా అడుగుతాయి, కొన్ని కంపెనీస్ అడగచ్చు 15 డేస్కి ఒక రిపోర్ట్ పంపించండి నాకు, అలా మనకి తెలుస్తుంది. ఓకే, సెకండ్ సెకండ్ ఏం థింగ్స్, సెకండ్ ఏ రిపోర్ట్ పంపిస్తాము, సెకండ్ ఎస్ఈఓ ఆడిట్. ఎస్ఈఓ ఆడిట్ చేస్తాం. వాట్ ఈజ్ ఎస్ఈఓ ఆడిట్? ఎస్ఈఓ ఆడిట్ అంటే నేను ఎక్కడ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కొత్త వెబ్సైట్ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఇమీడియట్గా మనం ఆడిట్ చేస్తాం. ఆడిట్ అంటే అసలు ఆ వెబ్సైట్ కరెక్ట్గా ఉందా లేదా. ఓకే, సో ఎటువంటి కీవర్డ్స్ చేయాలి, ఎవ్రీథింగ్ వి విల్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ దానికోసం ఒక టూల్ ఉంది, ఎస్ఈఓ ఆడిట్ టూల్స్ అని కొట్టండి, మీకు వెబ్సైట్ కనిపిస్తుంది. వేరే కూడా బాగానే ఉన్నాయి. ఓకే, ఇది చూసుకోవచ్చు, ఎస్ఈఓ ఆప్టిమర్, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఒక వెబ్సైట్ చూసుకుందాం, సత్య టెక్ అని. సో ఇది ఈ వెబ్సైట్ చూద్దాం, హౌ ద కీవర్డ్ అనేది ఎస్ఈఓ ఆడిట్ చేద్దాం. సో కాపీ పేస్ట్, ఇది పని చేస్తలేదు, రోజుకి ఒకటేసారి అనాలిసిస్ చేయాలంట. సో అందుకే అది పని చేయట్లేదు. మనం వేరే ఫ్రీ టూల్కి వెళ్దాం. దీంట్లో వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, రేపొద్దున మీ మేనేజర్ అడగచ్చు, ఒక ఆడిట్ రిపోర్ట్ ఇవ్వమంటాడు. ఆడిట్ రిపోర్ట్ అంటే మళ్ళీ మీకు అదేంటి ఆడిట్ రిపోర్ట్ ఇలా తీయాలి అనేది కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ప్లేస్ చేయండి మీ వెబ్సైట్. సో ఇక్కడ మనకి ఆడిట్ రిపోర్టు వితిన్ 1 minute మనకి జనరేట్ చేసి ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా మనము ఎస్ఈఓ స్టార్ట్ చేస్తాం, లేదంటే క్లయింట్ కూడా సబ్మిట్ చేస్తాం. ఇలా ఉంది మీ రిపోర్టు, సో మేము దీని మీద వర్క్ చేస్తామని చెప్పొచ్చు. 1 minute. ఇంత టైం తీసుకుంటుంది. వేరే టూల్ లేదా, వేరే టూల్ చూద్దాం. ఇప్పటివరకు జేపిఆర్ అని కూడా ఉంది, జేపిఆర్ ఉంది, ఇంకోటి వేరే టూల్ ఉంది, ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ. సో దీంట్లో చూద్దాం. చాలా టూల్స్ ఉంటాయి, మీరు పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైం. ఇవన్నీ పనిచేస్తుంది. సో ఇప్పుడు చూడండి, అది అనలైజ్ చేసింది. సో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ 22 ఐటమ్స్ చూసింది, దాంట్లో 8 అనేది క్రిటికల్ ఇష్యూస్ అని ఉంది,
సో రికమెండెడ్ ఏం లేదు. ఇది అయితే మంచిగానే ఉందని చెప్తుంది. సో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇక్కడ చెప్తుంది. సో ఈ కీవర్డ్స్ చాలా కనిపిస్తున్నాయని చెప్తుంది ఈ వెబ్సైట్‌లో. బేసిక్ ఎస్ఈఓ టైటిల్ అనేది పర్వాలేదు మంచిగానే ఉందని చెప్తుంది. ఓకే. మెటా డిస్క్రిప్షన్ లేదని చెప్తుంది. మెటా డిస్క్రిప్షన్ రాయాలి. సో మెటా కీవర్డ్స్ లేవు. అవి కూడా రాయాలి. H1 అనేది ఇలా కనిపిస్తుంది. ఓకే. ఇది పర్వాలేదు బానే ఉందంటుంది. కానీ దీంట్లో కీవర్డ్ లేదు. ప్రైమరీ కీవర్డ్ అనేది లేదు. చూడాలి. ఓకే. సో ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ అనేది లేవు దీంట్లో. అది చెప్తుంది. ఓకే. ఎక్స్టర్నల్ లింక్స్, ఇంటర్నల్ లింక్స్ 2 లేవు. రేషియో తక్కువ ఉంది అని చెప్తుంది. సో కానానికల్ ట్యాగ్ అనేది ఉంది. పర్ఫెక్ట్ పనిచేస్తుందని చెప్తుంది. దీస్ ఆర్ ద థింగ్స్. ఇవన్నీ ఏవేవి లేవో ఇవి మిస్సింగ్ అని చెప్తుంది. సో స్కీమా ఓఆర్జీ లేదని చెప్తుంది. ఓకే. సిఎస్ఎస్ ఫైల్స్ టెక్నికల్ ఎస్ఈఓ. ఓకే. సిఎస్ఎస్ ఫైల్స్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది అంటుంది. సో హియర్ యూ కెన్ గో అండ్ చెక్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం వర్క్ చేస్తాము. సో ఇంకా చాలా ఇష్యూస్ ఉందంటుంది. 29 ఇమేజెస్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ జావా స్క్రిప్ట్ కోడ్స్ 25 ఉన్నాయి, 35 ఉన్నాయి. సిఎస్ఎస్ 29 ఉన్నాయి. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ దిస్. ఓకే. సెక్యూరిటీ అంతా బాగానే ఉంది అని చెప్తుంది. సో లైక్ దిస్ యూ గాట్ సమ్ రికమెండేషన్. ఈ 8 క్రిటికల్స్ అనేది మీరు వర్క్ చేసుకోవాలి. ఓకే. ఇది ఒక వెబ్సైట్ చెప్తుంది. ఇదైతే ఇంకా పనిచేస్తలేదు. సో వీ విల్ రిమూవ్ దిస్ వన్. ఓకే. సో ఇదేంటంటే చూడొచ్చు మీరు ఈ వెబ్సైట్ కొన్నిసార్లు పర్ఫెక్ట్గా చెప్తుంది, కొన్నిసార్లు రాంగ్ కూడా చెప్తుంది. మనం ఈ రిపోర్ట్ని ఒక 70%, 80% నమ్ముతాం. 100% నమ్మము. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ కావచ్చు. సో ఇక్కడ ఇది ఏం చేస్తామంటే ఈ రిపోర్ట్ చూసుకొని ఇన్ ద బేసిస్ మనం కీవర్డ్స్ కానీ ఆన్ పేజ్ కానీ ఆఫ్ పేజ్ కానీ ఇవన్నీ వర్క్ చేస్తూ ఉంటాం. కాబట్టి సో ఇలా మనం మన వర్క్ అనేది కంటిన్యూ చేయడానికి ఎస్ఈఓ ఆడిట్ ఏంటంటే ఆన్ పేజ్ ఎలా ఉంది, కీవర్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఆఫ్ పేజ్లో ఎన్ని బ్యాక్లింగ్స్ ఉన్నాయి. ఓకే. ఇంకా టెక్నికల్ ఎస్ఈఓలో ప్రాబ్లం ఏంటి, ఓవరాల్గా ఆడిట్ చేసి మనకి చెప్తుంది. ఓకే. ఈ రిపోర్ట్ అనేది చాలా క్రూషియల్. సో ఈ రిపోర్ట్ కూడా మనం మంత్లీ రిపోర్ట్ పంపిస్తూ ఉంటాం. ఓకే. ఎవ్రీ మంత్ రిపోర్టు మీరు సబ్మిట్ చేయాలి. ఓకే. ఈ రిపోర్ట్ తర్వాత ఇంకో రిపోర్ట్ ఏంది, సో ట్రాఫిక్ రిపోర్ట్ అంటుంది. ఓకే. ట్రాఫిక్ రిపోర్ట్. సో ఈ ట్రాఫిక్ రిపోర్టు ఎలా చేయాలి? సో ట్రాఫిక్ రిపోర్ట్లో ఏముంటుంది, సో నంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది వచ్చారు. ఓకే. న్యూ యూజర్స్ ఎంతమంది. ఓకే. సెషన్స్ అంటే ఏంది. ఓకే. ఓకే. దాంట్లో యావరేజ్ డ్యూరేషన్ ఏంది. ఓకే. అండ్ పేజ్ వ్యూస్ ఏంది. ఓకే. సో ఇలాంటివి కంప్లీట్గా కనిపిస్తుంది. వన్ మినిట్. హలో, సారీ డిస్టర్బెన్స్. ఓకే. ఇక్కడ పేజ్ వ్యూస్ ఎన్ని ఉన్నాయి. నా వెబ్సైట్ ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఆఫ్ ద ట్రాఫిక్. ఓకే. నాకు ఎస్ఈఓ ద్వారా కీవర్డ్స్ ద్వారా వస్తుందా ట్రాఫిక్, గూగుల్ యాడ్స్ నుంచి వస్తుందా, ఆర్ డైరెక్ట్ ట్రాఫిక్ వస్తుందా, సో ఆర్ సోషల్ మీడియా నుంచి వస్తుందా. ఓకే. సో అన్ని ఈ డీటెయిల్స్ అంతా ట్రాఫిక్ రిపోర్ట్లో ఉంటుంది. ఇదంతా ఎక్కడ ఉంటుంది, ఈ రిపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ రిపోర్ట్ అంతా గూగుల్ అనలిటిక్స్ నుంచి వస్తుంది. ఓకే. గూగుల్ అనలిటిక్స్ నుంచి మీరు రిపోర్ట్ జనరేట్ చేసుకుంటే మీకు కంప్లీట్గా తెలుస్తుంది. ఇప్పుడు
GA4 అంటాం దీన్ని. వాట్ వి కాల్ GA4, గూగుల్ అనలిటిక్స్ 4. సో ఇక్కడ కంప్లీట్ ట్రాఫిక్ రిపోర్ట్ వస్తుంది. మీరు ఇది కూడా మంత్లీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఎందుకు సబ్మిట్ చేయాలి? ఎందుకు సబ్మిట్ చేయాలి అంటే, సో ఇక్కడ మనకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం వల్ల మనకి తెలుస్తుంది ఎంతమంది యూజర్స్ వస్తున్నారు, ఎంతమంది ఎన్ని సెషన్స్ అవుతున్నాయి, ఎన్ని పేజెస్ విజిట్ అవుతున్నారు, ఎక్కడి నుంచి మనకి ట్రాఫిక్ అవుతుంది, ఒకవేళ డైరెక్ట్ నుండి ట్రాఫిక్ వస్తుందా, లేకపోతే గూగుల్ యాడ్స్ నుంచి వస్తుందా, ఫేస్బుక్ యాడ్స్ నుంచి వస్తుందా, సోషల్ మీడియా నుంచి వస్తుందా. సో తెలిసిందనుకో దాని మీద మనం ఇంకా ఎక్కువ వర్క్ చేస్తాం. ఓకే, దానికోసం ఈ ట్రాఫిక్ రిపోర్టు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం గూగుల్ అనలిటిక్స్ వెళ్ళినప్పుడు ఈ మంత్లీ ట్రాఫిక్ ఎలా జనరేట్ చేస్తాం, ఇది అంటే ఏంది కంప్లీట్గా మనం చూస్తాం. ఓకే, ఈ రిపోర్ట్ కూడా మీరు ఎవ్రీ మంత్ మీరు ఎస్ఈఓస్ అయితే కంప్లీట్గా ఎస్ఈఓసే సబ్మిట్ చేస్తారు, వేరే వాళ్ళు కాదు. ఓకే, ఆ తర్వాత ఇంకో రిపోర్ట్ ఉంటుంది, ఎస్సీ సర్చ్ కన్సోల్ రిపోర్ట్. సర్చ్ కన్సోల్ రిపోర్ట్లో ఏముంటుంది? ఓకే, దీంట్లో అంతా ఏముంటుందంటే క్రాలర్ ఇన్ఫర్మేషన్. అంటే క్రాలర్ ఎవరు అంటే గూగుల్ బాట్ ఆర్ గూగుల్ సాఫ్ట్వేర్. ఆ గూగుల్ అనేది రెగ్యులర్గా మన వెబ్సైట్ వస్తుంది. ఓకే, ఎందుకు వస్తుంది అంటే మన వెబ్సైట్ రీడ్ చేయడానికి, అసలు వెబ్సైట్ దేని గురించి ఉంది, ఏ కీవర్డ్స్ ఉన్నాయి, సో ఈ కీవర్డ్స్ ఎవరెవరు యూజర్స్ టైప్ చేస్తున్నారు, సో దట్ మన వెబ్సైట్ ఎలిజిబులా లేదా, ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి, ఓకే, ఎట్లాంటి బ్యాక్ లింక్స్ ఉన్నాయి, ఓకే, ఎవ్రీథింగ్, పేజ్ ఎలా లోడ్ అవుతుంది, ఓకే, పేజ్ మొబైల్లో ఎలా రెస్పాన్సివ్నెస్ ఉంది, ఇదంతా క్రాలర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఉంటుంది. ఈ రిపోర్ట్ కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, సర్చ్ కన్సోల్ రిపోర్ట్ అంటాం. సో ఈ సర్చ్ కన్సోల్ రిపోర్టు నేను నెక్స్ట్ కవర్ చేసినప్పుడు ఈ రిపోర్ట్ కూడా మనము సబ్మిట్ చేయాలి. ఇది ఎప్పుడు చేయాలి? మంత్లీ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద రిపోర్ట్స్. మీరు రెగ్యులర్గా చేసే రిపోర్ట్స్ ఏంటి? ఈ రిపోర్ట్స్ అనేది జనరేట్ చేయాలి. ఏది రిపోర్టు? ఫస్ట్ పొజిషన్ రిపోర్టు, నెక్స్ట్ ఆడిట్ రిపోర్టు, థర్డ్ ఈజ్ అ ట్రాఫిక్ రిపోర్ట్, సర్చ్ కన్సోల్ రిపోర్ట్. ఇవన్నీ రిపోర్ట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. ఓకే, ఇంకా చిన్న ఉంటే అవి మీకు చెప్తా ఉంటారు, గ్రోత్ రిపోర్ట్ అని ఇంకేమన్నా ఉంటే అవి చేయొచ్చు. ఓకే, ఇంకోటి బ్యాక్ లింకింగ్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. సో ఇవి మేజర్ రిపోర్ట్స్. ఇవన్నీ కొంచెం ఎక్సెల్ షీట్లోనే చేయాల్సి ఉంటుంది. మీ కంపెనీస్ అయితే ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీ వెబ్సైట్ అయితే మీ వెబ్సైట్ కూడా మీ రిపోర్ట్స్ తీసుకోండి. ఎందుకంటే మీ వెబ్సైట్ ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి. ట్రాఫిక్ ఎంత వస్తుందో తెలియాలి. అలాగే క్రాలింగ్ అనేది కరెక్ట్గా అవుతుందా లేదా, ఏమైనా ఇష్యూస్ అవుతున్నాయా అనేది కూడా మీకు తెలియాలి. అప్పుడే మీకు ఒక డైరెక్షన్లో ఎస్ఈఓ చేస్తారు. మామూలుగా చాలామంది ఏం చేస్తారు, ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ చేసేయంగానే అయిపోయింది నాది, అదే ఇంప్రూవ్ అవుతుంది, 3 months చూస్తారు, 6 months చూస్తారు, అది ఏమవుతుందని పట్టించుకోరు, దాన్ని వదిలేస్తారు. మళ్ళీ మామూలు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఓన్లీ యాడ్స్ గీడ్స్ రన్ చేసుకొని లీడ్ జనరేషన్ చేస్తారు. అది కాదు కరెక్ట్ పద్ధతి. ఎస్ఈఓ చేసుకుంటే ఏంటంటే లాంగ్ టర్మ్లో మనకి రిజల్ట్స్ బాగా వస్తాయి. లాంగ్ టర్మ్లో చాలామంది మనం ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఈ మంత్ నుంచి మనం ఎస్ఈఓ చేసామనుకో, నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి మనకి లీడ్స్ రావడం జనరేట్ అవుతాయి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మనకు యాడ్స్ జనరేట్ బడ్జెట్ ఉంటుంది కదా, దానికి తక్కువ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏంటంటే ఎస్ఈఓని తక్కువ ఖర్చు చేస్తారు, సరిగ్గా చేయకుండా వదిలేస్తారు. ఎస్ఈఓ అవసరం లేదు. చాలామంది కంపెనీస్లో కానీ చాలామంది ముఖ్యంగా ఓన్ వెబ్సైట్ ఓనర్స్ వీలైతే ఎస్ఈఓ చేయరు. జస్ట్ ఫేస్బుక్ యాడ్స్ ఆర్ ఎనీ యాడ్స్ చేసుకొని లీడ్ జనరేషన్ చేసుకొని నడిపేస్తారు. ఇప్పుడైతే బాగానే ఉంటుంది. షార్ట్ టర్మ్లో మీరు గెయిన్ కావచ్చు, లాంగ్ టర్మ్లో మీరు గెయిన్ కాలేరు. లాంగ్ టర్మ్లో మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ యాడ్స్ నుంచి లీడ్స్ జనరేట్ చేస్తున్నారు అనుకో. ఓకే, సో లీడ్స్ అంటే ఏంది? కస్టమర్ ఇన్ఫర్మేషన్ కోసం లీడ్స్ జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ 5,000 ఆర్ 10,000 స్పెండ్ చేస్తున్నారు. ఓకే, ఫస్ట్ మంత్ జనరేట్ చేసినప్పుడు 10,000 జనరేట్ చేసినప్పుడు ఎన్ని 100 లీడ్స్ వచ్చినాయి.
ఎప్పుడు ఆగస్టులో. ఓకే. తర్వాత ఏమవుతుంది? అలాగే డిసెంబర్ చూసుకుంటే 10,000, అదే 10,000 రూపీస్‌కి మీకు 80 లీడ్సే వస్తాయి. ఎప్పుడు? డిసెంబర్. ఎందుకు తగ్గిపోయినాయి లీడ్స్ అంటే కొన్నిసార్లు 70 కూడా రావచ్చు, కొన్నిసార్లు 50 కూడా రావచ్చు. సో ఎందుకు అంటే, సో బికాస్ ఆఫ్ కాంపిటీషన్. ఓకే. మనకి లీడ్స్ అనేది ఓవరాల్గా తగ్గిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి? మనకి 100 లీడ్స్ రావాలి అంటే మళ్ళీ ఒక 2,000 5,000 మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. ఓకే. సో ఇలా ఎవ్రీ టైం మీ బడ్జెట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే. సో బడ్జెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో రేపొద్దున మీ కంపెనీలో మిమ్మల్ని అడుగుతారు. ఎప్పుడు యాడ్స్ అయినా మనకి యాడ్స్ ద్వారా రోజు యాడ్స్ అంటావు, అది వచ్చేవి లేవు, సరిగ్గా రావట్లేదు, క్వాలిటీ లేదు, లేకపోతే సరిగ్గా జనరేట్ కావట్లేదు, ఇంకెక్కువ కావాలంటే ఇంకా డబ్బులు అడుగుతున్నారు. ఎప్పుడు ఇదేనా అన్న నీకు అనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెట్ అయితే ప్రాబ్లం. ఓకే. దీనికి లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటి అంటే ఎస్ఈఓ. ఎస్ఈఓ ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈఓ ఆగస్టులో మీరు ఎస్ఈఓ చేశారు. ఓకే. రిజల్ట్ జీరో. మీకు రిజల్ట్ ఏమీ రాదు. రిజల్ట్ జీరో. ఓకే. అది డిసెంబర్ వరకు చూసుకుంటే రిజల్ట్ ఒక 10 లీడ్స్ అయితే వస్తాయి. ఓకే. 10 లీడ్స్ వచ్చాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అదే 10 లీడ్స్ మీకు ఇక్కడ 80 ప్లస్ 10 వస్తే 90 కొంచెం కవర్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆగస్టుకి చూసుకుంటే 2025కి చూసుకుంటే ఎన్ని లీడ్స్ పెరగచ్చు? ఇంకా చాలా కీవర్డ్స్ ర్యాంకింగ్ అయ్యి ట్రాఫిక్ పెరిగి ఈ 10 లీడ్స్ కాస్త ఒక 30 లీడ్స్ అయిపోతాయి. ఓకే. సో ఈ 30 లీడ్స్ కూడా ఎలాంటివి ఉంటాయి? క్వాలిటీ లీడ్స్ ఉంటాయి. గుడ్. కంపేర్ టు యాడ్స్ లీడ్స్ కన్నా ఎస్ఈఓ రిజల్ట్స్ క్వాలిటీ ఉంటాయి. ఎందుకు క్వాలిటీ ఉంటాయి? చాలామందికి ఈ క్వాలిటీ లీడ్స్కి తెలియదు. తర్వాత ఒక 3-4 ఇయర్స్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతారు చాలామంది. ఎందుకంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. ఓకే. ఇనీషియల్గా చాలామంది ఏంటంటే ఎస్ఈఓని లైట్గా తీసుకొని వదిలేస్తారు. ఓకే. ఏం అవసరం లేదు మాకు ఎస్ఈఓ, మాకు యాడ్స్ ద్వారా వస్తున్నాయి అనుకుంటారు. తర్వాత రిజల్ట్ రివర్స్ అవుతుంది. తర్వాత మనకి క్వాలిటీ లీడ్స్ దొరకదు. యాడ్స్ ద్వారా బడ్జెట్ ఎక్స్పెండిచర్ అవుతుంది మనకి. అప్పుడు ఎస్ఈఓ నుంచి వస్తే బాగుండేది అనిపిస్తుంది. అప్పటికి ఇంకా మీకు కాంపిటీషన్ పెరిగిపోతుంది. అప్పుడు మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఇంకో 1-2 ఇయర్స్ టైం పడుతుంది. సో అప్పటికి మీరు చాలా లేట్ అయిపోతారు. ఓకే. దానికన్నా ముందు యాడ్స్ రన్ చేసుకుంటూనే ఎస్ఈఓ అనేది లాంగ్ టర్మ్కి మీకు రిజల్ట్స్ రావాలంటే, అది కూడా క్వాలిటీ రిజల్ట్స్ రావాలి అంటే ఎస్ఈఓ. ఎందుకు క్వాలిటీ లీడ్స్ వస్తాయి కంపేర్ టు దిస్? సో కాంపిటీషన్ ఎస్ఈఓకి చాలా మందికి యాడ్స్కి డిఫరెన్స్ తెలియదు. ఓకే. యాడ్స్ ఆర్ గూగుల్ యాడ్స్ కావచ్చు, ఫేస్బుక్ యాడ్స్ కావచ్చు, ఏ యాడ్స్ అయినా కావచ్చు. ఎస్ఈఓ ఏంటంటే పీపుల్ విల్ సెర్చ్. ఇక్కడ ఎస్ఈఓలో ఏమవుతుంది? పీపుల్ విల్ సెర్చ్. ఓకే. పీపుల్ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ కనిపిస్తుంది. అవర్ వెబ్సైట్ విజిబుల్. అదే మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తారు. రేపొద్దున మీకు ఫేస్బుక్ యాడ్స్ చెప్పిన తర్వాత మీరే రన్ చేస్తారు. దాంట్లో లీడ్ జనరేషన్ రన్ చేస్తారు. లీడ్ జనరేషన్ ఏంది? ఎలాంటి యాడ్స్ అంటే ఇది డిస్ట్రాక్టింగ్ అనమాట. ఓకే. డిస్ట్రాక్టింగ్ ద పీపుల్. యాడ్స్ ఎప్పుడు డిస్ట్రాక్టింగే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీలో ఒక ఫిలిం చూస్తున్నారు, సినిమా చూస్తున్నారు, సడన్గా యాడ్స్ వస్తాయి. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ యాడ్ ఎందులోనైనా అనిపిస్తుంది. ఓకే. మీరు ఫేస్బుక్లో స్క్రోల్ చేస్తున్నారు, సడన్గా మీ ఫ్రెండ్స్ అందరిది స్క్రోల్ చేస్తున్నారు, వాళ్ళు ఇమేజెస్ పెడుతున్నారు, వాళ్ళు దుబాయ్ వెళ్ళాము, ముంబై వెళ్ళాము, అవి ఇవి ఇమేజెస్ చూస్తున్నారు, సడన్గా యాడ్ కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఏందో అర్థం కాదు, స్క్రోల్ చేసి పడేస్తుంది. ఓకే. దట్ ఈస్ అ డిస్ట్రాక్టింగ్. ఓకే. సో ఎప్పుడు ఫేస్బుక్ యాడ్స్ మంచిగా ఉంటాయి అంటే అది వాడు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. సో రియల్ ఎస్టేట్ యాడ్ పెట్టారు. ఓకే. యాడ్ పెట్టిన తర్వాత
ఎవడైతే ప్రాపర్టీ కొనేవాడైతేనే వాడి ఇంట్రెస్ట్ చూపిస్తేనే, అది కూడా ఇంట్రెస్ట్ చూపించి వాడి లీడ్ ఫామ్ నింపితేనే అవుతుంది. ఓకే. సో అందుకే ఏం చేస్తుంది ఫేస్బుక్, నంబర్ ఆఫ్ పీపుల్కి ఎక్కువగా చూపిస్తుంది. కానీ ఎస్ఈఓలో అలా కాదు. ఎస్ఈఓలో వాడు ఇన్వెస్టరే సెర్చ్ చేస్తాడు, నాకు ప్రాపర్టీ మెహదీపట్నంలో కావాలి, ప్రాపర్టీ గచ్చిబౌలిలో కావాలి అని సెర్చ్ చేస్తుంటారు. లేదు అంటే ఫోటోగ్రాఫర్ ఇన్ అమీర్పేట్, ఫోటోగ్రాఫర్ ఇన్ గచ్చిబౌలి అని టైప్ చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఎస్ఈఓలో ఏంటంటే పీపుల్ విల్ సెర్చ్, ఇక్కడ ఫేస్బుక్లో ఏంటంటే పీపుల్ ఆర్ స్క్రోలింగ్, దెన్ యూ విల్, అప్పుడు వాడి ఇంట్రెస్ట్ ఉంటేనే అప్పుడు మీ ప్రోడక్ట్ కాల్ సర్వీసెస్ తీసుకుంటాం. ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో రెగ్యులర్గా ఎస్ఈఓ అనేది తక్కువ అంచనా వేయకండి. తర్వాత మీకు రిజల్ట్ ఓరియంటెడ్గా కనిపిస్తుంది. క్వాలిటీ లీడ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఆ, నాకు మ్యారేజ్ ఉంది, మా బ్రదర్ మ్యారేజ్ ఉంది అనుకో, నేనేం చేస్తాను వెంటనే ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అని, ఆ, లేకపోతే ఫోటోగ్రాఫర్ ఇన్ పర్టికులర్ ఏరియా, ఆ ఏరియా సెర్చ్ చేస్తాను. అక్కడ ఎవరు కనిపిస్తారు, ఎస్ఈఓలో టాప్లో ఎవరైతే బాగున్నారో, నేనేమనుకుంటా గూగుల్ చూపిస్తుంది కాబట్టి ఇతను మంచి ఫోటోగ్రాఫర్ ఏమో, అందుకే అతను కాల్ చేసి నేను మాట్లాడుతాను. ఓకే. ఇలా జరుగుతుంది. కానీ ఇక్కడ ఫేస్బుక్ యాడ్స్, మా బ్రదర్ మ్యారేజ్ ఉంది, నెక్స్ట్ ఇయర్ ఉంది, లేదా ఇంకా 3 months అవుతుంది, నేను చూస్తాను, ఓకే, అప్పుడు నేను క్లిక్ చేస్తాను. అప్పుడు ఏమంటాను, నెక్స్ట్ మంత్ ఉంది, నెక్స్ట్ మంత్ ఉంది, నెక్స్ట్ మంత్ ఉంది అని చెప్తా ఉంటాను. అప్పుడు ఏమవుతుంది మనకి, అరే వీడు ఎందుకు పోయాడు, ఇప్పుడు ఇమీడియట్ అయితే రిక్వైర్మెంట్ లేదు. ఓకే. అలా ఉంటుందన్నమాట యాడ్. సో రిక్వైర్మెంట్ ఉంది కానీ తర్వాత ఉంది, ఇమీడియట్ కాదు. సో ఇలాంటి యాడ్స్ వల్ల ఏమవుతుంది, ఇమీడియట్గా రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు పీపుల్కి, యూజర్స్కి అంతగా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అందుకే ఎస్ఈఓ అనేది పర్ఫెక్ట్గా చేసుకోండి, తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ ఎస్ఈఓ చేయాలంటే ఏం చేయాలి, అందుకే కీవర్డ్స్ అని కానీ, ఆన్ పేజ్ కానీ, ఈ టెక్నికల్ ఎస్ఈఓ కానీ, రిపోర్ట్స్ కానీ చాలా అవసరం. ఓకే. సో ఇప్పటి నుంచి మీరు మీ వెబ్సైట్స్ కానీ, మీ క్లయింట్స్ వెబ్సైట్స్ కానీ రెగ్యులర్గా చెప్పండి. ఓకే. ఒకవేళ మీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఎస్ఈఓ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్పండి. దెన్ దే విల్ థింక్. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓకే ఎస్ఈఓ ఏముంది, నాకు వెబ్సైట్ ఉంది, నాకు యాడ్స్ రన్ చేసుకుంటున్నా, అదే ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనుకుంటారు. సో దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్. ఓకే. బట్ ఇట్, సో దీస్ ఆర్ ద థింగ్స్. ఎనీ డౌట్స్? ఓకే. No, sir. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే సెమ్రష్ అనే ఒక టూల్ ఉంది. వాట్ ఈస్ దిస్ కాల్డ్, సెమ్రష్. ఇది కంప్లీట్ పెయిడ్. ఓకే. ఈ టూల్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏ కంపెనీలో అడిగినా మిమ్మల్ని ఫస్ట్ అడిగేది సెమ్రష్ వచ్చా అని అడుగుతారు. సో వాట్ ఈస్ దిస్ సెమ్రష్? సెమ్రష్ కొట్టండి. సో సెమ్రష్ అంటే ఇట్లా కనిపిస్తుంది. కొంతవరకు ఫ్రీగా చూపిస్తుంది, కొంతవరకు పెయిడ్ చూపిస్తుంది. ప్రీమియం అనొచ్చు, కంప్లీట్ కూడా అనలేము. కొంతవరకు మీకు ఎస్ఈఓకి కానీ, మీకు వెబ్సైట్ కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైటే కొడదాం, ఇలా వెబ్సైట్ కొట్టేస్తాం. ఇంకా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. సో ఇది నా కొత్త వెబ్సైట్ కాబట్టి, సో ఇట్ ఈస్ షోయింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. సో బ్యాక్ లింక్స్ ఇంకా తక్కువనే ఉన్నాయి. సో లాస్ట్ మంత్ చూద్దాం, 1 month చూసుకుంటే కొంచెం ట్రాఫిక్ కూడా ఏమీ లేదు. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ నాట్ షోయింగ్. సో ఇంకో వెబ్సైట్ చూద్దాం. సో ఇంకా ఇది చాలా తక్కువ కాబట్టి,
ఇక్కడ చూడండి కీవర్డ్స్‌కి సంబంధించింది. సిమందర్ అనేది కీవర్డ్ కొట్టాను. కీవర్డ్‌కి సంబంధించింది ఎంత వాల్యూమ్ ఉంది. ఓకే. ఎక్కడి నుంచి ఎంత వాల్యూమ్ వస్తుంది. సో, దిస్ ఈస్ ద కాంపిటీషన్. ఓకే. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. అలాగే మనకి ఎస్ఈఓ కూడా తెలుసుకోవచ్చు. ఎస్ఈఓ ట్రాఫిక్ అనాలిటిక్స్‌కెళ్తే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. మనం కాంపిటీటర్స్ కూడా అనలైజ్ చేసుకోవచ్చు. సో, ఎందుకు చూపెట్టలేదు? సో, మన వెబ్‌సైట్‌కి వేరే వాళ్ళ వెబ్‌సైట్ కూడా అనలైజ్ చేయొచ్చు. సో, ఇక్కడ చూడండి మొత్తం ట్రాఫిక్ మనకు కనిపిస్తుంది. ఓకే. సో, ఎంతమంది విజిటర్స్ వచ్చారు, పేజ్ ఎన్ని విజిట్ అయింది, యావరేజ్ డ్యూరేషన్ దాకా చెప్పాను కదా, బౌన్స్ రేట్ ఇవన్నీ మనకి ట్రాఫిక్ రిపోర్ట్ అని అంటాం. సో, వీఆర్ ఏబుల్ టు సీ ఇట్. ఇంకా కావాలి అంటే ప్రో వర్షన్ కావాలి అంటారు. సో, యూ కెన్ ఏబుల్ టు సీ. కొంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ చూపించింది. వరల్డ్ వైడ్ చూపిస్తుంది. ఇండియా చూద్దాం. ఆడియన్స్ ఆడియన్స్ ఇన్ఫర్మేషన్ కూడా పక్కకు ఉంది. సో, ఆడియన్స్ ఓవర్వ్యూ చూద్దాం. సో, ఇంకా మనకి కనిపించట్లేదు. మీకు బ్యాక్ లింక్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో, ఫైన్. సో, వీళ్ళది కాంపిటీటర్ వెబ్సైట్ అనమాట. వానికి వీనికి ఎన్ని బ్యాక్ లింక్స్ వచ్చినాయో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కరెక్ట్గా చూపించకపోవచ్చు. చూడండి మనకి బ్యాక్ లింక్స్ కూడా మీకు రెగ్యులర్గా చేస్తున్నారు కదా బ్యాక్ లింక్స్. సో, బ్యాక్ లింక్ రిపోర్ట్ కావాలి అంటే దీని నుంచి కూడా తీసుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకోవచ్చు సిమందర్కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉంది. ఓకే. సో, ఎలాంటి బ్యాక్ లింక్స్ ఉన్నాయో కూడా మనకి ఈజీగా అనలైజ్ చేస్తాం. ఇంకా కావాలి అంటే యూ నీడ్ టు గో టు ద ట్రయల్ ప్లాన్. సో, ఇది ఎంత పడుతుంది? ఇది మంచి టూల్. చాలామంది మంచి మంచి కంపెనీస్, ఎంఎన్సి కంపెనీస్, చిన్న మీడియం సైజ్ కంపెనీస్ కూడా యూస్ చేస్తారు. దీని ప్రైజింగ్ ఎంత అంటే $139 అంటే $140 పర్ మంత్ ఇది. ఓకే. $1 135 35 అంటే ₹11,300 per month. ఓకే. హౌ మచ్? 11,302. ఓకే. సో, ఇక్కడ ఏమేమి వస్తాయంటే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. సో, కీవర్డ్స్ ట్రాక్ చేసుకోవచ్చు, బ్యాక్ లింక్స్ తెలుసుకోవచ్చు, హిస్టారికల్ డేటా తెలుస్తుంది, అండ్ డొమైన్ అనాలిటిక్స్ ఉంది. సో, ఇక్కడ 10,000 రిజల్ట్స్ తెలుసుకోవచ్చు, 3,000 రిపోర్ట్స్ సబ్మిట్ చేయొచ్చు, కీవర్డ్స్ వస్తాయి. సో, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి. ఓకే. 500 కీవర్డ్స్ వరకు మనకి రిపోర్ట్ వస్తుంది. అలా మొబైల్ కూడా ర్యాంకింగ్ ఏమి అవుతున్నాయో అవి తెలుస్తుంది. సో, పేజెస్ సంబంధించింది కనిపిస్తుంది. లాట్ ఆఫ్ ఐడియాస్, ఏమన్నా ఐడియాస్ ఉంటే అది చెప్తుంది. రిపోర్ట్స్ కూడా మీకు కావాల్సిన రిపోర్ట్స్ చేసుకోవచ్చు. ఎలాంటి రిపోర్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. కంటెంట్ ప్లాట్ఫామ్ అంటుంది. టాపిక్స్ గురించి, దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ మనకి కనిపిస్తుంది. సో, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ టూల్. సో, మీ కంపెనీల ఫ్యూచర్లో ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు. సో, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ టూల్. సో, మనకి ఏంటంటే పెయిడ్ టూల్ కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ లాట్. ఇక్కడ చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో, ఈ ఫీచర్స్ బట్టి మీరు చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. యూ కెన్ గెట్ ద లాట్ ఆఫ్ సైట్ ఆడిట్. ఇందాక సైట్ ఆడిట్ చెప్పాను, దీంట్లో కూడా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ అడ్వర్టైజ్మెంట్, సోషల్ మీడియా కూడా కనిపిస్తుంది. మీకు సోషల్ మీడియా కూడా
ఎలాంటి పేజెస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ యూ కెన్ ఏబుల్ టు సీ. ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎంత ఉంది, మన కాంపిటీటర్స్ కానీ, పెయిడ్ ట్రాఫిక్ కానీ, ఎవ్రీథింగ్ యూ కెన్ ఏబుల్ టు సీ దిస్. ఇది ఇంతకుముందు తీసిన డేటా కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఓకే, so here you can generate lot of reports, trends, content marketing, all these things you can able to see. This is very good tool. ఓవరాల్ గా చెప్పాలంటే దిస్ ఈజ్ గుడ్ టూల్. చాలా మంచి పెద్ద పెద్ద కంపెనీస్ యూజ్ చేసే టూల్, రికమెండెడ్ టూల్. సో ఇంకో టూల్ కూడా ఉంది. ఆ టూల్ వచ్చేసి AHREF. సో దిస్ ఈజ్ అనదర్ టూల్. ఇది కూడా పెయిడ్ టూలే. సో ఇది ఎక్కువగా మనకు బ్యాక్లింక్స్ కోసం మంచి యూస్ఫుల్ పడుతుంది. అంటే మన కాంపిటీటర్ బ్యాక్లింక్స్ కావాలి అనుకుంటే మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తుంది. సో లైక్ దిస్ యూ కెన్ జనరేట్ కంప్లీట్ అనాలిసిస్ అనేది మన వెబ్సైట్ కనిపిస్తుంది. సో వేరే వెబ్సైట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ మన కాంపిటీటర్కి ఒక 10,000 బ్యాక్లింక్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఎక్కడనో ఆ బ్యాక్లింక్ ఈ బ్యాక్లింక్ చేయాలంటే చాలా కష్టమైంది. సో మన కాంపిటీటర్ బ్యాక్లింక్స్ మనకు కనిపిస్తాయి ఇక్కడ. కంప్లీట్ యూఆర్ఎల్ మనకి కనిపిస్తుంది. ఆ లింక్ తీసుకెళ్ళి మనం కూడా సబ్మిట్ చేయొచ్చు. దానివల్ల మనకు కూడా బ్యాక్ లింక్ వస్తుంది. సో సెమ్రెస్లో కూడా సేమ్, దీంట్లో కూడా సేమ్. సో సెమ్రెస్లో కూడా ఆప్షన్ ఉంది, కెన్ సి. సో దీనికోసం ఈ బ్యాక్ లింక్స్ అనేది బాగా యూజ్ చేసేది హెచ్ఆర్ఏ. ఓకే, సో దీని ప్రైజింగ్ చూద్దాం. $129. దాదాపు సేమ్ అంతే, 1000 రూపీస్ అటో ఇటో ఉంది, సేమ్, నియర్లీ సేమ్. ఇదైనా యూజ్ చేసుకోవచ్చు ఫర్ దిస్ ప్లాన్స్. ఓకే, మీ ప్రాజెక్ట్స్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. దీనికి ఇంకా నంబర్ ఆఫ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఓకే, లైక్ దిస్ యూ కెన్ ఏబుల్ టు సీ. ఓకే, దీస్ టూల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఓవరాల్గా అయితే SEO we have completed. So we have completed complete SEO. So from tomorrow onwards we will go for YouTube. Okay, YouTube SEOకి వెళ్దాం. ఓకే, సో యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేస్తాం వీడియోస్, వాట్ ఈస్ ద యూట్యూబ్ అండ్ ఆల్ ద థింగ్స్ వి విల్ లర్న్. ఆఫ్టర్ ద యూట్యూబ్ వి విల్ గో ఫర్ గూగుల్ యాడ్స్ కూడా చూద్దాం. ఇది ఒక 1 వీక్ ఉంటుంది. సో ఇన్ 1 వీక్ వి విల్ కవర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే నాకు మార్నింగ్ బ్యాచ్ కూడా ఉంది 8:30ది. వాళ్ళకు కూడా SEO అయిపోయింది ఈరోజే. సో ఐ వాంట్ టు కంబైన్ బోత్ ద థింగ్స్. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ మళ్ళా 1 అవర్ తర్వాత సేమ్ చేయాలంటే కష్టం అవుతుంది. కెన్ యూ కమ్ అట్ 9 o'clock? 9 o'clock వస్తే అందరికీ ఒకటేసారి చెప్పేస్తాను. సో వాళ్ళకి యూట్యూబ్, మీకు యూట్యూబ్, సేమ్ టాపిక్స్ కవర్ చేస్తాను. 9 to 10 ఉంటుంది మ్యాక్సిమం. ఈజ్ ఇట్ వర్కౌట్? ఓకే సార్. ఓకేనా మధు, నీకు ఓకే వర్కౌట్ సార్. అవుతుందా? ఓకే సార్. ఓకే, 9 o'clock రేపు లింక్, సేమ్ లింక్. యూ జాయిన్ అట్ 9 o'clock, 9 to 10 ఉంటుంది డైలీ. ఓకే, సో దీని తర్వాత మనం మిగతా టాపిక్స్ కూడా చేద్దాం. సో ఈరోజు ఇంతే, టాపిక్ అయిపోయింది. సో ఎనీ డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదంటే విల్ మీట్ టుమారో అట్ 9 o'clock. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ది క్లాస్.